ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. ఎలాంటో లక్ష్యమో అలాంటి లక్షణాలు. పరమాత్మలో ఉండే విశేషతలు 4 సబ్జెక్టుల గురించి చెప్తున్నారు ముఖ్యమైనవి. ఆ గుణాలు మీలో ఉన్నాయా అని అడుగుతున్నారు పరమాత్మ. మరి ఏ గుణాలు, అలాంటి గుణాలు మనలో ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. మరి మహావాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? జ్ఞానసాగరుడు, సర్వశక్తివంతుడు, ఆనంద సాగరుడు, దయాసాగరుడు, కళ్యాణకారి బాబా మాట్లాడుతున్నారు. బాబా యొక్క విశేషతలు ఏవైతే ఉన్నాయో వాటిని మీలో అనుభవం చేసుకుంటున్నారా? అందరికి కూడా ఈ చదువు యొక్క ముఖ్య 4 సబ్జెక్టుల గురించి చెప్తుంటారు కదా. అదేవిధంగా బాబా యొక్క ముఖ్యమైన 4 విశేషతలు ఏమిటో తెలుసా? ఏమై ఉంటాయి? 4 సబ్జెక్టులను అనుసరించి 4 విశేషతలు. 1 జ్ఞానసాగర్లు, 2 సర్వశక్తివంతులు, 3 సేవాదారి, 4 దయాసాగర్లు. ముఖ్యమైన ఈ 4 విశేషతలు స్వయంలో అనుభవం చేసుకుంటున్నారా? ఈ 4% చాలా తేడా ఉందా లేక కొంచెమే ఉందా? తండ్రిని అనుసరించేవారే కదా. 4 సబ్జెక్టులు జీవితంలో సహజ రూపంలో ఉన్నాయా లేక ఎక్కడ దిగడం అనేది సహజ రూపంలో ఉన్నాయా? ఎంత శాతం సహజ రూపంలో ఉంది? 14 కళల వరకు సహజ రూపంలో ఉన్నాయా? సంపూర్ణ స్థితిని పొందేటందుకు ఇప్పుడు పురుషార్థం యొక్క వేగం తీవ్రం అవ్వకపోతే సమయం అనుసారంగా స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోగలరా? ఇప్పుడు తీవ్రం అవ్వకపోతే తాత్కాలికంగా కార్యం కోసం బాబ్దాది యొక్క లేదా మీ మతం అనుసారంగా ఏదైతే స్థితి తయారవుతుందో అదే వేరే విషయం. కానీ అంతిమ స్థితిని అనుసరించి అంతే వేగంతో ముందుకు వెళ్తున్నారా అని అడుగుతున్నారు పరమాత్మ. చెకింగ్ పాయింట్. మీ వేగంతో మీరు సంతుష్టులైనా దీని కొరకు కూడా ప్లాన్ తయారు చేసుకుంటున్నారా లేక కేవలం సేవ కొరకు ప్లాన్ తయారు చేస్తున్నారా? సేవ కోసం ఎలా అయితే రకరకాల ప్లాన్లు తయారు చేస్తారో అదేవిధంగా మీ పురుషార్థం యొక్క వేగంతో మీరు సంతుష్టంగా ఉండేటందుకు ఏదైనా ప్లాన్ తయారు చేస్తున్నారా? ప్రత్యక్ష ప్రాప్తి లేదా సఫలత లభించినప్పుడే దాని అనుసారంగానే వేగం తీవ్రం అవుతుంది. మీ వేగంతో మీరు సంతుష్టంగా ఉన్నప్పుడు తిరిగి మరల శక్తిశాలి ప్లాను తయారు చేయాలి కదా. సేవలో సఫలత తక్కువగా ఉంటుందంటే దాని కొరకు ఏదో ఒక కొత్త విషయాలు ఆలోచిస్తున్నారు కదా. రకరకాల పద్ధతిలో నడుచుకొని ఈ భూమిని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. స్వయం చేయలేకపోయినా కానీ సంఘటన యొక్క సహయోగం ద్వారా సరిచేస్తున్నారు కదా. అలాగే ఈ విషయం గురించి కూడా అంతే స్పష్టంగా ఉన్నారా? మీ పట్ల మీకు అంత సంలగ్నత ఉందా? మీ గురించి మీకు ఎంత చింత ఉంది? ఏం ప్లాన్ తయారు చేస్తున్నారు? మీ వేగాన్ని పెంచుకునేటందుకు ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేశారా? ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు చూడండి పరమాత్మ మనల్ని. ఏకాంతంలో ఉంటూ స్మృతి యాత్రను పెంచుకునేటందుకు ఏదైనా ప్లాన్ తయారు చేశారా? అంటే మీకు మీరు స్వయానికి స్వయం గురించి చెప్తున్నారు పరమాత్మ. స్వయం జాగృతం గురించి చెప్తున్నారు. ఎలా అయితే ఎవరైతే విశేష సేవ వేదిక పైకి వస్తారో వారు తమ యొక్క ప్రతి పనిని సెట్ చేసుకుని ప్లాన్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అమృతవేళ మీ పురుషార్థం యొక్క ప్లాన్ సెట్ చేసుకోవాలి. ఏదొక విషయంపై లేదా ఏదొక బలహీనతపై విశేష ధ్యాస పెట్టి పురుషార్థం యొక్క ధ్యాస పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ తమ ధైర్యాన్ని అనుసరించి ఆ ప్లాన్ బుద్ధిలో పెట్టుకోవాలి.
రోజంతట్లో ఏది ప్రత్యక్షంలోకి తీసుకురావాలో, ఎంత శాతం ప్రత్యక్షంలోకి తీసుకురావాలో బుద్ధిలో పెట్టుకోవాలి. ఈ విధంగా మీ దినచర్యతో పాటు ఈ ప్లాన్ కూడా సెట్ చేసుకోండి. రాత్రి పరిశీలించుకోండి. సెట్ చేసుకున్న మీ విషయాన్ని ఎంతవరకు ప్రత్యక్షంలోకి తీసుకువచ్చారు అని. ఎంత శాతం ధారణ చేయగలిగారు? ఒకవేళ చేయకపోతే దానికి కారణం ఏమిటో కూడా పరిశీలించుకోవాలి. ఒకవేళ చేసినట్లయితే ఏ విశేషయుక్తి ఆధారంగా మీలో ఉన్నతిని అనుభవం చేసుకున్నారో రెండిటి యొక్క రిజల్ట్ ఎదురుగా తెచ్చుకోవాలి. ఈ రోజుల్లో ఒక లక్ష్యం పెట్టుకున్నారు. కానీ దాంట్లో అంత సఫలత రాలేదు. ఏం ప్లాన్ అయితే తయారు చేశారో అది ప్రత్యక్షంలోకి తీసుకురాలేకపోయారు అయినా కానీ దానిని వదిలేయకూడదు. ప్రత్యక్షంలోకి తీసుకురాకపోయినా సరే దానిని వదిలేయకూడదు. చేస్తూనే ఉండాలి అంటున్నారు పరమాత్మ. ప్లాన్ తయారు చేస్తూనే ఉండాలి. కొత్తగా ప్లాను. మన ఉన్నతి కోసం. అచ్చా?